తెలియదు బాగుండదు ఓకేనా ఉన్ని దీన్ని ఫోటో దీన్ని ఓకేనా ఓకేనా ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి. మాట్లాడకండి. క్వశ్చన్ అంటే చెప్తా. ముద్దులే క్వశ్చన్స్. ఇప్పుడు రాజేష్ నిన్న తెలుగుదేశం కండ వేసుకుంటే మీరు కాంగ్రెస్ మాట్లాడారు కాదు పార్టీలో టికెట్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇస్తారు. మీకు మీడియా వాళ్ళకే తొందర ఉంది. టికెట్ ఎవరికి ఇచ్చేది అధిష్టాన నిర్ణయం, అది వాళ్ళు నిర్ణయం తీసుకు. కమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయం కానీ ఇతర నియోజకవర్గాలకు నేను ఎట్లా ఉపయోగపడాలనే విషయం కానీ తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన ఆదేశాల సారం పనిచేస్తాం. ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన, రావణాసురుని పరిపాలన, నరకాసురుడని ఒకడు ఉండేవాడు. సత్యభామ వస్తుంది, సత్యభామ ఆయన అతన్ని చంపేదానికి. సత్యభామ అవసరం లేదు, ఇంకొకరు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో ఈ రాష్ట్రంలో 2024 ఏప్రిల్ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ తోడబుట్టిన వాళ్ళ ఉసురు ఎవరికైనా కొట్టుకుంటుంది. మన చెల్లెళ్ళకు కానీ అక్కలకు కానీ ఎవరన్నా అన్యాయం చేస్తే అది ఆ ఉసురు ఖచ్చితంగా కొట్టుకుంటారు. శర్మీలమ్మ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బల్యంతో పొడిచే మాటలు మాట్లాడుతుంది. ఆమె మాటకు వస్తే ఇదో సాక్ష్యం విజయమ్మ, మా అమ్మగారు అడగండి. జగన్మోహన్ రెడ్డి ఏం జవాబు చెప్పలేకుండా ఉన్నాడు. ఆమె దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్లో గదికి తాళం వేసుకొని 4 దుప్పట్లు కప్పుకొని పడుకొని ఉన్నాడు. బయటికి రావాలంటే ఆమె భయపడుతున్నాడు. కాబట్టి షర్మిలమ్మ వేరే పార్టీ వ్యక్తి, ఆమె విషయం మనకు అవసరం లేదు. 50 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది. నాకు ఏ గవర్నమెంట్ వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఏమి అనేది నాకు కొద్దిగా అవగాహన ఉంది. కాబట్టి ఒక 4 సీట్లైనా తెప్పించగలవా షర్మిలమ్మ గారికి? మీరు ఇప్పించగలరా? మీరే ఆయనకు 4 సీట్లు కూడా రావు ఈ రాష్ట్రంలో. అయితే ఆమె జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేసినాక ఇచ్చిపెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె కలకత్తా ఖాళీ అనుకోండి. ఈ మద్యం విషయంగా కలెక్షన్ రోజు ఈ బ్రాండ్లన్నీ మర్చిపోయినారు. జే బ్రాండ్ అని ఒక దాన్ని ప్రజలకు, అంటే జే బ్రాండ్ అనేది తాగితే మీలో ఎవరన్నా తాగుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ తాగకుండా ఉంటే సేఫ్గా ఉంటారు. తాగితే మాత్రం 30 రోజుల్లో హరి అనాల్సిందే. ఇంత అద్మాన స్థితిలో ఈ రాష్ట్రము ఇంత నాశనం అయిపోయింది అనే బాధ కలిగింది. నేను నా 50 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను స్వయంగా వాళ్ళను దగ్గరగా పరిశీలన చేసిన చెన్నారెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కూడా, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా పరిపాలన ఎంత చక్కగా చేసినాడంటే అంత చక్కగా చేసినాడు. ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి, ఈయన రాజశేఖర్ రెడ్డికి క్వాలిటీస్లో ఒక్కటి కూడా లేదు. ఎంత బాధ కలుగుతుందంటే ఈయన రాజశేఖర్ రెడ్డికి ఎట్లా పుట్టినారా ఈయన
ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పారేసినాడు అనే రకంగా కలుగుతాయి. ఇవి అన్నీ ఒక కడప జిల్లాలో ఒక సీనియర్ నాయకునిగా, రాజకీయ అవగాహన కలిగిన వ్యక్తిగా, ఈ కడప జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ధీటుగా ఈ జిల్లాలో తెలుగుదేశానికి పూర్వవైభవం తేవాలనే అభిలాషతో, అంటే నా వ్యక్తిగతమైన స్వార్థంతో కాదు, ఈ కడప జిల్లాలో రాబోయే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలిచాలా అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.